హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పాలక్ పూరి మరియు పరోటా. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం మనం. దీనికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, పాలకూర. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ఒక బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒక స్పూన్ షుగర్ వేయాలి. ఎందువలన అంటే దాని కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఒక పొంగు వచ్చినాక పాలకూరను వాటర్ లేకుండా తీసేయాలి. ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి తుంచి వేయాలి. అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను, అవి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తురుము వేసుకోవాలి. చూడండి, మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూరను కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్లా చేసి చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేయాలి. 2 స్పూన్ల శనగపిండిని వేయాలి. 1 స్పూన్ వాము బాగా క్రష్ చేసి అందులో వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూరని అందులో వేసుకోవాలి. అవి వేసి బాగా కలపాలి. దీనికి నీరు ఎక్కువగా పట్టదు. ఎందువలనంటే ఈ ప్యూరీతోటే మొత్తం కలిసిపోతుంది. కొన్ని నీళ్ళు అందులో పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దలుగా చేసి దీనిని మనం పరాటాలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిపైన కాస్త ఆయిల్ రాసి కాస్తంత పొడి పిండి చల్లుకోవాలి. అలా చల్లిన తర్వాత దానిని 4 మూలలుగా ఫోల్డ్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకు పరోటా కాల్చినప్పుడు పొరలు పొరలుగా వస్తుంది. దీనిని మనము చతురస్రాకారంలో చేసుకుందాం. పాలకూర తినని వారు కూడా ఇలా చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యానికి కూడా బాగుంటుంది, ఎంతో రుచిగాను కూడా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి పెనం వేడయ్యాక ఈ పరోటా మనం అందులో వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత దానిని మనం మరోవైపుకు టర్న్ చేద్దాం. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత మనం దానిపైన నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే బాగుంటుంది. అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలాయో.
చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీనిని చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను మళ్ళీ పూరికి సిద్ధం చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్న బౌల్స్లా చేశాను. ఆ తర్వాత పూరిలా లాటిస్తున్నాను. కడాయి పెట్టి నూనె బాగా వేడయ్యాక అందులో ఈ పూరి కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చాలా బాగుంది కదా. అన్నీ ఇదే మాదిరిగా పూరీలు కూడా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పరోటా పూరి రెడీ అయింది. దీనిని మనం ఏ కూరతో లేకుండా వట్టిగా కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.